హాయ్ అండి. నా 'రావణ్ బాస్' పార్ట్ 20 బ్రతకగలను. అయినా అంత ఒంటరిగా అనిపిస్తే భవిష్యత్తులో శ్రద్ధని దత్తత తీసుకుంటాను. తను కమ్మగా చివరిదాకా నా జీవితాన్ని సాగిస్తాను. అంతేగాని మళ్ళీ పెళ్లి చేసుకుని మరొకరి చేతిలో మోసపోయే ఉద్దేశం లేదు నాకు అంటూ కళ్ళల్లో కోపంతో కూడిన కన్నీళ్లతో ఫోన్ పెట్టేసింది ఆద్య. ఇంక గాఢంగా ఊపిరి తీసుకుంటూ అలా కాసేపు ఆలోచించింది. ఇంతలో ఫోన్లో మెసేజ్ వచ్చిన సౌండ్ రావడంతో ఫోన్ వైపు చూసింది. అది ఆఫీస్ గ్రూప్లో రేపు జగన్నాథం గారు ఆఫీస్కి ఇన్ఫెక్షన్స్కి రాబోతున్నారు అని, అందరూ అలర్ట్గా ఉండాలి అని ఆ మెసేజ్ సారాంశం. అది చూసి చిన్నగా నిట్టూర్చింది ఆద్య. ఏంటి తన జీవితం ఎటు వెళ్తుందో అర్థం కావట్లేదు ఆమెకు. చాలామంది చెప్తుంటారు కష్టాలు తట్టుకోగలిగే వాళ్ళకే వస్తుంటాయని. మరి వాటిని తట్టుకోలేని ఒక సున్నితమైన హృదయం మీద వాటికి ఎందుకు పగ? కాదు, నిజానికి కష్టాలు తట్టుకోగలిగే వాళ్ళకి రావు. ఎవరైతే వాటిని తట్టుకోలేరో, వాటి నీడని చూసి కూడా భయపడుతుంటారో, అలాంటి వాళ్ళకి ప్రతి క్షణం ఎదురుపడి వాళ్ళు కూడా తట్టుకోగలరు, గెలవగలరు అనే నమ్మకాన్ని వాళ్ళకి ఇస్తుంటాయి. కానీ ఆమె హృదయం అంత బలమైందేనా? ఆమెకెప్పుడు ఎదురుపడే ప్రశ్నే అది. ఈ పరిస్థితులన్నిటి నుండి పారిపోవాలి అనిపిస్తుంది ఆమెకు. అసలు ఏ జ్ఞాపకాలు లేకుండా ఎక్కడికైనా వెళ్ళిపోతే బాగుండు అని, ఆ చేదు అనుభవాలు చేసిన గాయాలన్నీ మానేలా, జరిగిందంతా పూర్తిగా మర్చిపోగలిగే వరం ఏదైనా తనకు దక్కితే బాగుండు. ఇలా ఆలోచనలో ఉండగానే నిద్రపోయింది ఆద్య. ఇంక అలారం పెట్టుకోకో లేక వాస్తవం కంటే నిద్రే ఆమె మనసుకి ఉపశమనం కలిగించిందో తెలియదు గాని కాస్త ఆలస్యంగానే నిద్రలేచింది ఆద్య. ఇంక లేవగానే గుర్తు చేసుకుంది. ఇక ఈరోజు జగన్నాథం గారు వస్తున్నారనే సంగతి. త్వరగా రెడీ అయ్యి స్కూటీ తీసింది ఆద్య. వెల్కమ్ సార్ అని అన్నాడు అశోక్ చేతితో ఉన్న బొకేతో సగౌరవంగా. థ్యాంక్ యూ అంటూ నవ్వారు జగన్నాథం గారు. ఆయన కళ్ళు మరెవరినో వెతుకుతూ ఉండడం తెలుస్తుంది అందరికీ. అదెవరన్నైతే తెలిసి ఆకాష్ అసహనంగా తలూపుతూ ఉంటే మిగతా వాళ్ళంతా ఆశ్చర్యంగా ఆయన వైపు చూశారు. ఆద్య ఈరోజు లీవ్లో ఉందా అని అడిగారు వినయ్ వైపు చూస్తూ. ఆ మాటతో అందరూ షాక్తో కళ్ళు పెద్దవి చేయగా స్వప్న వాళ్లకు మాత్రం ఒళ్ళంతా అగ్నిగోళంలా మండిపోతుంది. ఆవిడ గారు ఎప్పుడొస్తుందో ఎవరికీ తెలీదు అన్నాడు ఆకాష్ విరక్తిగా. ఆకాష్ మాటలను పట్టించుకోకుండా అపర్ణ వైపు చూసి ఆద్య ఎక్కడా అన్నట్లుగా ఇక తల ఎగరేశారు వినయ్. ఆల్రెడీ దగ్గరకు వచ్చేసింది సార్, ఇందాకే కాల్ చేసింది అని అంది అపర్ణ జగన్నాథం గారిని చూస్తూ. అంతలో లోపలికి వచ్చేసింది ఆద్య. అక్కడ గుమిగూడి ఉన్న అందరినీ చూసి గాఢంగా ఊపిరి తీసుకుని జగన్నాథం దగ్గరికి నడిచింది తను. సారీ సార్, కొంచెం లేట్ అయింది అని అంది ఆద్య వినయంగా. ఆ మాట ఆద్య చెప్పడం చాలా అరుదు. అక్కడున్న చాలా మందికి ఆమె నోటి నుండి సారీ వినడం అదే మొదటిసారి. పర్వాలేదమ్మా, నువ్వెంత వర్క్ మైండెడ్ అనేది నాకు తెలుసు అన్నారాయన నవ్వుతూ. ఆయన మాటలతో కాస్త నార్మల్గా ఊపిరి తీసుకుంది ఆద్య. చైర్మన్ రూమ్లో కూర్చుని అశోక్, ఆకాష్, వినయ్లతో పాటుగా ఆద్యని కూడా పిలిచారు ఆయన. అక్కడున్న కొంతమందికి ఆద్యకి ఆయన అంత ఇంపార్టెంట్ ఇవ్వటం అస్సలు నచ్చలేదు. కళ్ళల్లో నిప్పులు పోసుకుని చూశారు. అపర్ణ మాత్రం చాలా సంతోషంగా ఫీల్ అయ్యింది. ఆమెకు ఆద్య గతం ఏంటో తెలియకపోయినా ఆమె మనసు ఎంత మంచిదో తెలుసు. సంవత్సరం క్రితం ఆద్య కొత్తగా జాయిన్ అయిన రోజుల్లోనే అపర్ణకున్న ఒకానొక బంధం వాళ్ళ అమ్మగారు క్యాన్సర్ అని తెలియడంతో ఇక అక్కడికక్కడే కుప్పకూలిపోయింది అపర్ణ. ఆద్య ఎవరితోనూ తనంతట తానుగా మాట్లాడడానికి ప్రయత్నించదు. కానీ ఎవరికైనా సహాయం అవసరమైతే మాత్రం వాళ్ళెవరు అనేది కూడా చూడకుండా తనకు చేతనైనంత వరకు సహాయం చేస్తుంది. ఆఫీసులో ఉన్న వాళ్ళందరికీ విషయం చెప్పింది అపర్ణ. ఒకరిద్దరు తప్ప ఎవరూ ఆమెను పట్టించుకోలేదు. పక్కన వాళ్ళకు చెప్తుంటే విని అపర్ణ పరిస్థితి అర్థమై తన పేరు మీద లోన్ తీసుకుని ఆపరేషన్కి అయ్యే ఖర్చంతా అపర్ణ చేతిలో పెట్టింది ఆద్య. అప్పటి వరకు అపర్ణ ఆద్యతో అస్సలు మాట్లాడిందే లేదు. కనీసం అందరినీ అడిగినట్టుగా ఆద్యకి పర్సనల్గా కూడా విషయం కూడా వివరించలేదు. ఆద్య ఎవరితో మాట్లాడకుండా ఉండేసరికి అపర్ణకు కూడా తనతో మాట్లాడాలి అంటే భయం వేసింది. కానీ ఊహించని విధంగా ఆద్య చేసిన సాయం అపర్ణ కళ్ళల్లో నీళ్లను నింపింది. అంత డబ్బుని అపర్ణ చేతిలో పెట్టి దానికి నాకు ఏం సంబంధం లేదన్నట్లుగా తన పనిలో మునిగిపోవటం చూసి ఆశ్చర్యపోయింది అపర్ణ. ఆ రోజు అర్థమయ్యింది తనకు.
ఆద్య మనసు ఎంత మంచిదో అని. కొందరు మనుషులు బయటికి కనిపించేంత కఠినంగా ఉండరన్న నిజం అర్థమయ్యింది ఆమెకు. ఇక ఆ రోజు నుండి ఆద్యకి ఇష్టం లేకపోయినా ఆమె చుట్టూ తిరుగుతూ ఉండేది అప్పు. ఆద్య వద్దని చెప్తున్నా ఆమె జీతం నుండి కొద్ది కొద్దిగా ఆద్య అకౌంట్లో జమ చేస్తూ రుణం తీర్చుకుంది అపర్ణ. ఇక ఈ రోజు నేను ఇక్కడికి రావటానికి ఒక బలమైన కారణం ఉంది అన్నారు జగన్నాథం గారు. ఏంటి అని అందరూ కళ్ళతోనే ప్రశ్నించారు ఆయన్ని. మీ అందరికీ తెలుసు ఈ మధ్యే యుఎస్ఏలో మన న్యూ బ్రాంచ్ స్టార్ట్ చేశామని. దానికి సరైన ఎండి అకౌంట్స్ మేనేజర్ని నియమించాలని చాలా ఆలోచించాను. అయితే అన్నిటికంటే వైజాగ్ బ్రాంచ్లో సేల్స్ ఎక్కువగా జరిగి ప్రాఫిట్స్ అన్ని కంపెనీల కంటే ఎక్కువగా ఉందనేది మనందరికీ తెలిసిందే కదా. సో ఇక్కడ నుండే ఎండి సేల్స్ ఎగ్జిక్యూటివ్ని తీసుకుని వెళ్ళాలని బలంగా నిర్ణయించుకున్నాను అంటూ ముగించారు ఆయన. ఆయన మాటలతో తీవ్రమైన ఆలోచనలో పడ్డారు అందరూ. అది న్యూ బ్రాంచ్ కాబట్టి పని మామూలుగా ఉండదు. కొద్ది రోజుల్లోనే అక్కడ ఉన్న అన్ని కంపెనీలతో పోటీ పడి సేల్స్ పెంచాలి. లేదంటే కంపెనీ రెప్యుటేషన్తో పాటు ఓన్ సర్వీసెస్ కూడా క్యాలిక్యులేట్ చేస్తారు. అశోక్ వెళ్ళనని గట్టిగా ఫిక్స్ అయిపోయాడు. సార్ మీరు ఒప్పుకుంటే నేను వెళ్తాను అని అంది ఆద్య కుండ బద్దలు కొడుతూ. ఎందుకంటే ఆద్య వెళ్తాను అంటుందని అక్కడెవరూ కూడా ఊహించలేదు. ఆర్ యు షూర్ అని అడిగారు జగన్నాథం గారు. ఎస్ సార్ క్షణం ఆలస్యం చేయకుండా చెప్పింది ఆద్య. ఆమెకు ఇక్కడ ఉండాలని అస్సలు లేదు. ఖచ్చితంగా ఆమెకి ఇప్పుడు ట్రాన్స్ఫర్ ఆర్డర్ వస్తుంది. ఎందుకంటే అవి జనరల్ ట్రాన్స్ఫర్లు కాబట్టి ఆమె ఇక మీదట అక్కడ పని చేయలేదు. ఒకవేళ హైదరాబాద్ బ్రాంచ్కి వేస్తే అక్కడ పని చేయడానికి బదులు ఉద్యోగం మానేయడమే మంచిది అని ఆమె అనుకుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఆకాష్ పీడ వదులుతుంది. తనకిక్కడి నుండి వెళ్ళిపోతే అన్నిటికంటే దూరంగా పారిపోవాలి అనుకున్న తన మాటని ఏదో అతీత శక్తి మొదటిసారి విన్నట్లుంది అని అనుకుంది ఆమె. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆద్య చాలా గట్టిగా డిసైడ్ అయ్యింది. ఆద్య నిర్ణయంతో ఆమెకు ఆ బ్రాంచ్ గురించి మొత్తం వివరించారు ఆయన. దాని సేల్స్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్గా ఒక అమ్మాయిని నెట్టుకు రావడం కష్టమని మరొకసారి ఆలోచించమన్నారు ఆమెని. ఈసారి ఆద్య రియాక్ట్ అవ్వడానికి ముందే తను చేయగలదు సార్ అని అంటున్న వినయ్ మాటలకు అందరూ వినయ్ వైపు తల తిప్పారు. ఎస్ సార్ మీరు ఖచ్చితంగా ఆద్యాన్ని నమ్మొచ్చు. ఆమె ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా సాధించి తీరుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ పోస్ట్కి ఆద్యాన్ని అపాయింట్ చేయడం చాలా తెలివైన నిర్ణయం అవుతుంది అంటూ ఆద్య నిర్ణయానికి వంతెన పలికాడు వినయ్. ఆకాష్ ముఖంలో ఏ భావన కనిపించడం లేదు. జగన్నాథం గారు దాన్ని గమనించినా ఆకాష్ని తన అభిప్రాయం చెప్పమని అడగలేదు. ఆద్యాని ఫైనల్ చేయాలనుకుంటున్నాను. మీకేమైనా అభ్యంతరం ఉంటే చెప్పండి అని అడిగారు ఆయన అందరు ముఖాలు చూస్తూ. ఎవరు ఏమీ చెప్పకపోవటంతో ఆద్యాని లిస్టులో చేర్చారు జగన్నాథం గారు. అశోక్కి ఆ విషయం ఎంత మాత్రం నచ్చలేదు. కానీ అతను అక్కడ ఏమీ మాట్లాడలేకపోయాడు. ఆద్యకి ఎదురు చెప్పడం ఒక సాహసమే అయితే అది కూడా ఇలాంటి విషయాల్లో, అది కూడా జగన్నాథం గారి ముందు ఇంకేమైనా ఉందా? ఆద్య ఊరుకోదు. కానీ ఆద్యని ఎలా ఆపాలో, ఎవరితో చెప్పించాలో అశోక్కి బాగా తెలుసు. ఆ రోజు ఇక మీటింగ్ అయిపోవడంతో వాళ్ళ వాళ్ళ పనుల్లో మునిగిపోయారు అందరూ బిజీగా. సాయంత్రం కాగానే ఆద్య ఫోన్ మోగింది. వర్క్ టైంలో లిఫ్ట్ చేయదు. ఇక అందుకని సైలెంట్లో పెట్టింది. దానికి ఫోన్లు రావటం మాత్రం అయితే ఆగలేదు. వర్క్ అవగానే లిఫ్ట్ చేసింది ఆద్య. శాంతి ఏదో మాట్లాడుతూ ఉండడంతో అది తన ట్రాన్స్ఫర్ గురించేనన్న విషయం లీలగా అర్థం అవడంతో ఫ్లాట్కి వెళ్ళాక చేస్తానమ్మా అంటూ కట్ చేసింది ఆద్య ఫోన్. చంద్రశేఖర్ గారు ఆమె నిర్ణయానికి అడ్డు చెప్పరని ఆద్యకి బాగా తెలుసు. కానీ శాంతిని ఎలా ఒప్పించాలో అర్థం కాలేదు ఆమెకు. ఫ్లాట్కి వెళ్ళిన వెంటనే సోఫాలో కూర్చుని గాఢంగా ఊపిరి తీసుకుని ఇంటికి ఫోన్ చేసింది ఆద్య. మరి వెళ్తుందా లేదా అమెరికా చూద్దాం.